Welcome to Chanakya Educational Hub, where your journey towards knowledge and success begins. ఎక్కువ మంది యుఎస్ కి రావటం అనేది ఈ మధ్యన స్టూడెంట్స్ వస్తున్నారు. తెలుగు స్టేట్స్ నుంచి మనకి యుఎస్ వస్తున్నారు. యుఎస్ వచ్చి వీళ్ళందరూ టార్గెట్ ఏంటంటే ఎంఎస్ డిగ్రీ చేయటము. స్టూడెంట్ గా అమెరికా వస్తున్నాను, నా యొక్క పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటంటే చదువుకోవటం కోసం మాత్రమే. చాలా మంది ఈ గ్యాస్ స్టేషన్ లోనో లేకపోతే మోటల్స్ లోనో హోటల్స్ లోనో ఇక్కడ ఇవంతా కూడా ఇల్లీగల్ గా పనిచేయటమే. ఖచ్చితంగా పొరపాటున కనుక ఎక్కడన్నా పట్టుబడ్డారో అనుకోండి, ఇండియా లాగా కాదు కదా, ఇక్కడ తాగి డ్రైవ్ చేయడం ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఏం జరుగుతుంటే మన ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి కొన్ని వందల వేల మంది జరుగుతున్నాయి కదా, మనము చేస్తున్నాం. ప్రతి పేరెంట్ కి వాళ్ళ పిల్లవాడు అమెరికా వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే పనులని వాళ్ళకి తెలుసు. కానీ ఏంటంటే, నమస్తే, వెల్కమ్ టు స్వర్ణ టాక్స్ ఇన్ యుఎస్ఏ. ఎంత చదువుకుంటే అంత బాగుపడతాం అనేది చిన్నప్పుడు మాట అయితే, ఎంత దూరం వెళ్తే అంత గొప్పవాడి అవుతాం అనే మాట అంటున్నారు ఈ రోజుల్లో. అమెరికాలో ఎంఎస్ చేయడం కరెక్టేనా? విద్యార్థులు అమెరికాలో పార్ట్ టైం జాబ్ చేయడం లీగల్ ఆర్ ఇల్లీగల్? అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? అమెరికాలో ఉండాలంటే ఏ రూల్స్ పాటించడం తప్పనిసరి? అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ తో పాటు పోటీ పడుతున్న విద్యార్థులు ఎవరు? మనలోని అవేర్నెస్ ని కూడా పెంచడానికి కోసం, అలానే సజెషన్స్ ని ఇవ్వడానికి కోసం మన ముందుకు వచ్చారండి డేటా సైంటిస్ట్ అండ్ ఎడ్యుకేషనలిస్ట్ వెంకట్ ఇక్కుర్తి గారు మనతో ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో వెంకట్ గారు, ఎక్కువ మంది యుఎస్ కి రావటం అనేది ఈ మధ్యన స్టూడెంట్స్ వస్తున్నారు. చాలా మంది ఎక్కడ చూసినా మనం వింటున్నాం, తెలుస్తున్న విషయం. అది వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇక్కడ? అంటే ఇక్కడ 2-3 ఇష్యూస్ మనం టచ్ చేయాలండి. ఒకటి ఏంటంటే, ఈ వచ్చేటువంటి పిల్లలు అందరూ కూడా ఎందుకు వస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఏంటంటే, వాళ్ళు ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ చేయటం కోసం వస్తున్నారు అనుకున్నప్పుడు, ఇప్పుడు 2005, 2007, ఈవెన్ 2010 వరకు వచ్చేటువంటి వాళ్ళ పరిస్థితి వేరుగా ఉంటుంది. అప్పుడు జిఆర్ఈ ఎగ్జామ్ రాసి, టోఫెల్ రాసి, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు గత కొద్ది సంవత్సరాలుగా ఆల్మోస్ట్ లైక్ 200,000 స్టూడెంట్స్ మన ఇండియా నుంచి, పర్టికులర్లీ తెలుగు స్టేట్స్ నుంచి మనకి యుఎస్ వస్తున్నారు. యుఎస్ వచ్చి వీళ్ళందరూ టార్గెట్ ఏంటంటే ఎంఎస్ డిగ్రీ చేయటము. ఎంఎస్ డిగ్రీ చేయడం అనేది ఇస్ గుడ్. అమెరికా రావడం అనేటువంటిది వాళ్ళ జీవితంలో వాళ్ళు తీసుకునేటువంటి రైట్ డెసిషన్స్ లో ఫస్ట్ ఉంటుంది డెఫినెట్ గా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ ని వాళ్ళు తట్టుకునేంత స్కిల్స్ వాళ్ళలో ఉన్నాయా లేవా అనేటువంటిది ఒకటి. ఇవాళ ఏం జరుగుతోంది అంటే, ప్రతి పేరెంట్ కూడా ఏమనుకుంటున్నారు అంటే, మా పిల్లలు అమెరికా పంపించేద్దాము, లేకపోతే అమెరికా పంపించేసి అక్కడ సెటిల్ అయిపోతారు అనే ఉద్దేశంతో వాళ్ళు పంపించేస్తున్నారు. కానీ ఈ అమెరికా లాంటి దేశంలో, అంటే టెక్నాలజీ బేస్డ్ కంట్రీలో కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటిది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు కదా, వచ్చినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతున్నాయా? ఫస్ట్ క్వశ్చన్. ఉద్యోగాలు అందరికీ దొరకట్లేదు, 100% దొరకట్లేదు. దొరికినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఒకటి. ఇక్కడ ఈ అమెరికాలో లాంగ్ టర్మ్ గా ఆలోచించినప్పుడు ఏంటంటే, ఇల్లీగల్ గా పనిచేయడం అనేటువంటిది చాలా కష్టం. అంటే ఇల్లీగల్ గా పని చేయకూడదు. అంటే ఇల్లీగల్ గా అన్న పదం ఎందుకు వాడుతున్నాను అంటే, అమెరికాకి స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు వస్తే వాళ్ళు వారానికి 20 గంటలు మాత్రమే, అది కూడా క్యాంపస్ లో మాత్రమే, ఆన్ క్యాంపస్ లో పనిచేయాలి అంతే. ఇది ఓన్లీ 20 hours మాత్రమే. కానీ మన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలా మంది ఈ గ్యాస్ స్టేషన్లోనో లేకపోతే మోటల్స్ లోనో హోటల్స్ లోనో ఇక్కడ ఇవంతా కూడా ఇల్లీగల్ గా పనిచేయడమే. ఖచ్చితంగా పొరపాటున కనుక ఎక్కడన్నా పట్టుబడ్డారో అనుకోండి, వాళ్ళని డిపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి డ్రీమ్స్, అమెరికాలో సెటిల్ అవ్వాలన్నటువంటి డ్రీమ్స్ అన్ని కూడా పోతాయి. ఫస్ట్ ప్రాబ్లం అది ఒకటి. రెండవది, ఇప్పుడు వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ వస్తారు, నేను ఇండియాలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ కానీ, అమెరికా రమ్మంటారా ఏమిటి పరిస్థితి అంటారు. నేను ఒకటే చెప్తాను, ఓకే, మీరు అమెరికా రావడం అనేటువంటిది రైట్ డెసిషన్, అందుట్లో ఎలాంటి సందేహం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే వచ్చేటప్పుడు మీరు ఆలోచించాల్సినవి 2 ఉన్నాయి. ఒకటి, మీ ఫాదర్ కానీ, మీ మదర్ కానీ, మీ బ్యాంక్ కానీ ఎవరైనా సరే ఒక 40 లక్షల రూపాయలు అప్పిస్తున్నారు మీరు అమెరికా రావడానికి, ఎడ్యుకేషనల్ లోన్. మీరు ఈ 40 లక్షల రూపాయలు తిరిగి వాళ్ళకి ఎలా ఇస్తారో చెప్పండి.
మొన్న ఈ మధ్య నేను ఒక SBI ఒక మేనేజర్తో మాట్లాడితే అతను చెప్తున్నాడు, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఇల్లు వేలం వేస్తున్నారట. అంటే లోన్ తీసుకున్న తర్వాత లోన్ కట్టకపోతే ఇల్లు ఆక్షన్కి వెళ్తుంది అనమాట. ఈ ఆక్షన్కి వెళ్ళే హౌసెస్ లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ హౌసెస్ ఎవరివి అంటే పిల్లల చదువు కోసం అని అమెరికా వెళ్ళిపోయి వాళ్ళు డబ్బులు కట్టకపోవటం వల్ల చేస్తున్నారు అని చెప్పేసి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, స్టూడెంట్స్ వాళ్ళు అమెరికా వచ్చేస్తున్నారు, వచ్చిన తర్వాత ఉద్యోగం దొరకకపోవటము, లేకపోతే ఉద్యోగానికి సరిపోయేటువంటి స్కిల్స్ వాళ్ళకి లేకపోవటంతో అనవసరంగా ఏంటంటే వాళ్ళు సమస్యల్లో ఉండిపోయి వాళ్ళ పేరెంట్స్ని కూడా సమస్యల్లోకి తోసేస్తున్నారు, అంటే నెట్టేస్తున్నారు అనమాట. యాక్చువల్గా సోషల్ ప్రెషర్స్ మీద వాళ్ళని పంపించడం జరుగుతుంది కదండి. మరి వాళ్ళకి ఇప్పుడు ఈ అవేర్నెస్ లేదంటారా ఇండియాలో ఉన్న వాళ్ళకి? అవేర్నెస్ లేదు అని నేను అంటలేదండి. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ఈ మీడియా కావచ్చు, యూట్యూబ్లు లేకపోతే ఇలాంటి దానిలో అవేర్నెస్ ఉన్నదే. కాకపోతే ఏమిటంటే కంపారిజన్. వాళ్ళ పిల్లవాడు అమెరికా వెళ్ళిపోయాడు, మన పిల్లవాడు కూడా అమెరికా వెళ్ళిపోవాలి అనేటువంటి భావన. అమెరికా వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు అనేటువంటి భావన వాళ్ళు ఆలోచించట్లేదు. రెండవది ఏంటంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే లోన్ తీసుకోవడము లేకపోతే ఇంకోటి చేసుకొని వాళ్ళని అమెరికా పంపిస్తున్నారు. పంపించిన తర్వాత మనం ఆలోచిద్దాం, అమెరికాలో వాళ్ళు ఉండటానికి ఏదో 4-5 స్టూడెంట్స్ కలిసి ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నెలకి ఒక $400-500 వాళ్ళకి అకామిడేషన్ అవుతుంది. ఒక $200 to $300 లైక్ ఒక ఫుడ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ ఒక $200 to $300 అవుతాయి. టోటల్ గా మొత్తం ఎంత అయింది, ఒక $1,000 వాళ్ళకి పర్ మంత్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఈ పర్ మంత్ ఎక్స్పెన్సెస్ ఎవరు ఇస్తున్నారు అంటే వాళ్ళ పేరెంట్స్. దే ఆర్ ఏబుల్ టు ఎఫర్ట్ టు సెండ్ దీస్ $1,000 ఎవ్రీ మంత్ పంపించే స్థితిలో వాళ్ళు ఉన్నారా? ఫస్ట్ క్వశ్చన్. లేరు. లేనప్పుడు వీళ్ళు అమెరికా వచ్చేసిన తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమెరికా వెళ్ళిపోయి మనం ఏదో ఒక ఆర్డ్ జాబ్ చేసేసుకొని బతికేద్దాము అనేటువంటి ఒక భావనలో వాళ్ళు వచ్చేస్తున్నారు. కానీ అందరికీ తెలిసిన విషయమే, నేను స్టూడెంట్ గా అమెరికా వస్తున్నాను, నా యొక్క పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటంటే చదువుకోవటం కోసం మాత్రమే, కానీ నేను పని చేయకూడదు అన్న విషయం అందరికీ తెలుసు. తెలీదు అనేటువంటి పదం లేదు, తెలుసు. తెలిసినా సరే మన ఎవరు పట్టుకోపోయారులే అనేటువంటి ఒకే ఒక్క భావనతో వాళ్ళు ఈ పనులన్నీ చేసేస్తున్నారు. ఇప్పుడు మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళి చూస్తే యూ డోంట్ బిలీవ్ దట్ ఇవాళ కొన్ని క్రైమ్స్ అండి, కొన్ని చోట ఇప్పుడు వీళ్ళని పొడి చేస్తున్నారని దాన్ని రకరకాల న్యూస్ మనం వింటున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు మనకు తెలుసు 1975లో లేకపోతే 1995-90 వరకు ఇప్పటికీ కూడా 45% ఆఫ్ డాక్టర్స్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. ఇది అమెరికాలో. ఆ డాక్టర్స్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అమెరికాలో, అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఐటీలో నేను 99లో ఎప్పుడో వచ్చాను. 99లో వచ్చేసి ఇప్పటి వరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఇక్కడ ఉంటాము, ఎందుకంటే అమెరికాలో రూల్స్ పాటించాలి అనేటువంటిది ఒకటి. ఎప్పుడైతే మనం డాక్టర్స్ అమెరికా వాళ్ళ జాబులు తీసుకోలేదు, ఐటీ వాళ్ళు అమెరికా వాళ్ళ జాబులు తీసుకోలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, డాక్టర్స్ అమెరికా వాళ్ళ జాబ్స్ అమెరికాలో డాక్టర్స్ లేకపోవడం వల్ల ఇండియా నుంచి వచ్చేస్తున్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఐటీ వాళ్ళ పరిస్థితి అంటే ఐటీ వాళ్ళు కూడా అమెరికాకి ఐటీ ప్రొఫెషనల్స్ కావాలి కాబట్టి వచ్చేస్తున్నారు. కానీ గత 5-6 ఇయర్స్ నుంచి ఏం జరుగుతుంది అంటే అమెరికన్స్ యొక్క జాబ్స్ మన వాళ్ళు లాగేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏ గ్యాస్ స్టేషన్లో పనిచేసే జాబ్స్ కానీ, ఈ హోటల్లో పనిచేసే చిన్న జాబ్స్ ఉంటాయి చూసారా, గంటకి $15 లేకపోతే మినిమం పే చేసేటువంటి జాబ్స్ ఇంతకు ముందు మన వాళ్ళు ఎవరూ పనిచేయలేదు. 2010 వరకు 2005 వరకు మన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలా హోటల్లోనో మోటల్లోనో పనిచేసేటువంటి వాళ్ళు మీకు ఎక్కడా కనపడరు. కానీ ఇవాళ ఏమైపోయింది, మనం వెళ్ళి చూస్తే మనకు కనపడుతున్నారు. సో ఈ అమెరికన్స్ అంటే అమెరికాలో కొంతమంది చేసేటువంటి ఈ జాబ్స్ని మన వాళ్ళు లాగేసుకోవడం బిగించేశారు. దానివల్ల ఏం జరిగింది, వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయినప్పుడు వాళ్ళకి కొంచెము ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాలను తీసుకున్నారనుకోండి, తీసుకుంటేనే హైదరాబాద్ అని, తెలంగాణ అని, ఆంధ్ర అని ఇంత వేరియేషన్ చూపించే పరిస్థితి కనపడుతుంది. అలాంటిది ఈ దేశం వచ్చేసి అంటే అమెరికా లాంటి దేశం వచ్చి అమెరికాలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళ యొక్క జాబ్స్ మనం లాగేసుకుంటున్నాము అంటే డెఫినెట్ గా వాళ్ళ కోపం ఉంటుంది కదా, ఉండదనే పరిస్థితి ఏం కాదు కదా. సో కాబట్టి ఏంటంటే మనం అలాంటి జాబ్స్ చేస్తున్నామని
చేద్దామని అమెరికా రావట్లేదు. మనం వచ్చింది ఎందుకు? చదువుకోవడం కోసం వచ్చాం. చదువుకున్న తర్వాత మీకు ఓపీటీ స్టేటస్ 3 సంవత్సరాలు ఓపీటీ స్టేటస్ ఇస్తారు ఎస్టీఎంలో వాళ్ళకి. సో 3 సంవత్సరాలు హాయిగా పనిచేసుకోవచ్చు. ఆ తర్వాత H1B ఫైల్ చేస్తారు, ఈ కంపెనీ ఎవరో ఫైల్ చేస్తారు. ఆ తర్వాత ఆటోమేటిక్ గా 6 years H1 ఉంటుంది. ఆ తర్వాత గ్రీన్ కార్డు, ఆ తర్వాత సిటిజన్. ఇది ఒక పర్ఫెక్ట్ వే పీపుల్ గో విత్ దాట్. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వచ్చిన రోజు నుంచి ఐఎమ్ వెరీ సారీ టు సే దట్ ఏదో ఒక హోటల్లోనో మోటల్లోనో పనిచేస్తూ గంటకి $6 $10 ఎంతో కొంత, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నెంబర్స్, తీసేసుకొనేసి ఉన్న వాళ్ళ జాబ్స్ మనం ఎందుకు తీసుకోవాలి? మనం అమెరికా వస్తున్నప్పుడు మనం రాసిచ్చినటువంటి పేపర్ మీద ఏం రాసిస్తున్నాం? అమెరికా చదువుకోవడం కోసం వెళ్తున్నాము అని చెప్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చి మనం చదువుకుంటున్నామా? చదువుకోవట్లేదు. పోనీ మంచి యూనివర్సిటీకి వెళ్తున్నామా? మంచి యూనివర్సిటీస్కి వెళ్ళటం లేదు. ఆ లిస్ట్ చూసుకునేటట్టయితే ఎక్కడో యూనివర్సిటీ ఏదో ఒక అడ్మిషన్ వస్తుంది. దట్స్ ఫైన్. బట్ వేరేజ్ అయిపోగానే వీళ్ళు కష్టపడుతున్నారా? అసైన్మెంట్స్ సరిగా రాయట్లేదు. లైక్ వీళ్ళంతా వచ్చేసరికి ఏం జరుగుతోంది అంటే 10 మంది స్టూడెంట్స్ కలిసి వెళ్ళిపోయి అక్కడ కాలేజీలకు వెళ్ళిపోయి అక్కడ ఏదో మెస్అప్ అంతా చేసేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నా అంటే అమెరికన్ గవర్నమెంట్కి డబ్బులు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో దాదాపుగా ఒక 15,000 యూనివర్సిటీస్ ఉన్నాయి, చిన్న పెద్ద యూనివర్సిటీస్. ప్రతి యూనివర్సిటీలో కొన్ని వందల సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. కాబట్టి ఏంటి, ఇండియా నుంచి చైనా నుంచో కొన్ని వందల వేల మంది స్టూడెంట్స్ రావటం వల్ల ప్రతి స్టూడెంట్ వల్ల ఆల్మోస్ట్ ఒక 25,000, 30,000, $40,000 అమెరికా వాళ్ళకి డబ్బులు వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు కాదనుకుంటారు? కానీ మనం వచ్చేటప్పుడు మనం ఆలోచించుకోవాలి. అమెరికా వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా మనం ఐటీ జాబ్ మంచిగా సెటిల్ అవ్వడం కోసం వెళ్తున్నాము అనే భావన వాళ్ళలో రావాలి. అలాంటి భావన వాళ్ళలో వస్తుందా? ఈ వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? 2 సంవత్సరాలు, వారంలో 1 రోజు 2 రోజులో క్లాసెస్ ఉంటాయి. రిమైనింగ్ 5 days వీళ్ళు ఏం చేస్తున్నారు? అమెరికాలో మనకి ఏ యూనివర్సిటీ క్లాస్ తీసుకున్నా కూడా మాక్సిమం 2 days క్లాసెస్ ఉంటాయి. అది కూడా ఈవినింగ్ 5 తర్వాత 6 తర్వాత ఏదో క్లాసెస్ ఉంటాయి. మిగతావన్నీ ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి. వీళ్ళు మిగతా 5 days వీళ్ళు ఏం చేస్తున్నారు? టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటున్నారా? కొత్త స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నారా? అవేమీ చేయట్లేదు. అవేమీ చేయకుండా ఇలాంటి పిచ్చి జాబ్ చేసేసుకుంటూ నెలకి ఎంతో కొంత డబ్బు సంపాదించేసుకుంటూ అదే ప్రపంచం అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఇంకో 4 years తర్వాత 5 years తర్వాత చూసుకునేటట్టయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ రావటం వల్ల ఏమైపోయింది? రోజుకి జాబ్స్ అనేటువంటివి తగ్గిపోతున్నప్పుడు మన దగ్గర ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉంటేనే మనం వాళ్ళతో ఈ ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో మనం సక్సెస్ అవుతాం. మీరు ఇంకొక విషయం ఆలోచించండి. ఇవాళ స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇయర్ ఎప్పుడు పుట్టారు వాళ్ళు? 96, 97, 98, 99, 2000 ఫర్ ఎగ్జాంపుల్. సో మనకి H1 కమ్యూనిటీ అనేది ఎప్పుడు వచ్చింది? లైక్ 94, 95లో H1 కమ్యూనిటీ వచ్చింది. H1 అంటే వీసా స్టార్ట్ అయింది. ఫస్ట్ లో ఒక 2 to 3 years 65,000 వీసాస్ ఇష్యూ చేశారు. ఆ తర్వాత దాన్ని 3 రెట్లు పెంచారు, అంటే 195,000 వీసాస్ ఇష్యూ చేశారు. ఆ వీసాలు అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% వీసాస్ ఎవరికి వచ్చాయి? ఇండియన్స్కే వచ్చాయి. అంటే 94, 95, 96, 97 ఆ టైంలో ఇండియా నుంచి అమెరికా వచ్చినటువంటి వాళ్ళ పిల్లలు అమెరికాలో పుట్టారు, అమెరికాలో పెరిగారు, అమెరికన్ సిటిజన్స్. వాళ్ళు ప్రస్తుతం ఇండియా నుంచి వచ్చేటువంటి పిల్లల యొక్క వయస్సుతో సమానంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు ప్రస్తుతం. అంటే ఏం జరుగుతుంది? వీళ్ళ ఇండియా నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కాంపిటీటర్స్ ఎవరు? సరే, అమెరికన్ పిల్లల గురించి పక్కన పెడదాం, మన వాళ్ళ గురించి ఆలోచిద్దాం. సో ఇన్ని సంవత్సరాల నుంచి అంటే 190,000లో ఆల్మోస్ట్ 50% ఇండియన్స్ ఉన్నారు అనుకుందాం. వాళ్ళలో 50% వాళ్ళకి పిల్లలు ఉన్నారు అనుకోండి. అంటే 20,000 మంది, 30,000 మంది పిల్లలు ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయి దే ఆర్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్. సో వీళ్ళు వాళ్ళతో పోటీ పడాలి. వాళ్ళతో అంటే ఏంటి? వాళ్ళు అమెరికన్ సిటిజన్స్, అమెరికాలో పుట్టి పెరిగారు, అమెరికాలో చదువుకున్నారు, వీళ్ళతో పోటీ పడాలి. వీళ్ళు పోటీ పడగలరా? ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ కమ్యూనికేషన్ వైజ్ కావచ్చు, టెక్నాలజీ వైజ్ కావచ్చు, అప్రోచ్. ఇప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు మన పిల్లల్ని అడిగామనుకోండి, ఈ రెజ్యూమే అంటే నాకు ఏదైతే వచ్చో అదే నేను పెడతాను, అంతకు మించి నేను పెట్టను అని చెప్పేస్తారు. అంతేగాని ఇప్పుడు రెజ్యూమే ఓపెన్ చేశారనుకోండి, కొంతమంది రెజ్యూమేస్ ప్రపంచంలో ఉన్న సాఫ్ట్వేర్లన్నీ రెజ్యూమేలో ఉంటాయి. ప్రపంచంలో ఉన్న సాఫ్ట్వేర్ అన్ని వచ్చు అని చెప్పేసి పెట్టేస్తారు. ఇవాళ మన పిల్లలు అలా పెట్టారా? మనం పెట్టే పరిస్థితి అసలు ప్లస్ వాళ్ళు రూల్స్ కి విరుద్ధంగా ఎక్కడైనా వెళ్తారా చెప్పండి? రూల్స్ కి విరుద్ధంగా బియాండ్ రూల్ ఉంటుందా?
లేదు. సో కాబట్టి ఏమైపోతుంది, వీళ్ళందరితో వాళ్ళు పోటీ పడగలరా అంటే, నేను ఇంకా అమెరికన్ కిడ్స్ గురించి మాట్లాడట్లేదు, మన వాళ్ళ పిల్లల గురించే మాట్లాడుతున్నాం మనం. ఇక్కడికి వచ్చి ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లల గురించి మాట్లాడుతున్నారు మీరు. మనం. సో ఇంకా మన అమెరికన్స్ తీసుకుందాం అనుకోండి, వాళ్ళు కూడా లైక్ ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఉన్నారు, అక్కడ కూడా ఉంటారు. వాళ్ళతో పోటీ పడగలరా? పోటీ పడాలి అంటే తప్పదు, ఆప్షన్ లేదు. ఉన్న జాబ్స్ కొన్నే ఉన్నాయి, వీళ్ళందరూ ఉన్నాయి. ప్లస్ ఇండియా నుంచి వచ్చేటువంటి వాళ్ళకి వీసా కాన్స్ట్రైంట్స్ ఉన్నాయి. వీసా కాన్స్ట్రైంట్స్ అంటే వాళ్ళకి H1 ఫైల్ చేయటమో ఇంకోటో చేయాలి. ఈ పిల్లలకి ఏమీ చేయక్కలేదు. అమెరికన్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, అమెరికన్ సిటిజన్స్ ని ముందు హైర్ చేయండి అని చెప్పేసి ప్రియారిటీ ఇస్తుంది. అంతే కదా, ఏ దేశంలో వాళ్ళకి ఆ దేశం వాళ్ళకి ఇచ్చేటప్పుడు అది మనం తప్పు పట్టలేని పరిస్థితి అయిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఒకప్పుడు 99, 98 లేకపోతే మనం వచ్చిన టైం చూసుకుందాం అనుకోండి, అప్పుడు ఇంత గ్లోబలైజేషన్ లేదు, ఇన్ని జాబ్స్ లేవు. అది కూడా ఏంటి, ఐ కేమ్ విత్ H1. నేను స్టూడెంట్ గా అమెరికా రాలేదు, నేను డైరెక్ట్ గా H1 మీద వచ్చాను. అంటే అమెరికాలో పనిచేయటం కోసమే వచ్చాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ సిచ్యువేషన్ ఉంది. అప్పట్లో ఇన్ని ఐటీ కంపెనీలు లేవు, ఇంత టెక్నాలజీ లేదు, ఇంత గ్లోబలైజేషన్ లేదు. కాబట్టి అవకాశాలు ఇండియాలో తక్కువ ఉన్నాయి కాబట్టి మనం అమెరికా వచ్చేసి ఇక్కడ ఏదో సెటిల్ అయిపోయాము, ఏదో చేసేసాము. బట్ వేరే ఇవాళ పరిస్థితి చూసుకునేటట్లయితే, ఇవాళ ఉన్నటువంటి జాబ్స్ తీసుకునేటట్టయితే ప్రతి జాబ్ అవుట్ సోర్స్ అయిపోతుంది. అవుట్ సోర్స్ అంటే అది ఫిలిప్పీన్స్ కావచ్చు, ఇండియా కావచ్చు, ఇంకో కంట్రీ కావచ్చు. అలాంటప్పుడు ఈ గ్లోబలైజేషన్ లో ఒక అమెరికానే రావాలి అనేటువంటి భావన ఎందుకు వస్తుంది అంటే, ఇండియాలో జాబ్ చేసి, ఇండియాలో చాలా పెద్ద కంపెనీలు లైక్ జాబులు చేసి ఒక 4-3 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత, ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్ డెవలప్ అయిన తర్వాత దెన్ వాళ్ళు ఇప్పుడు అమెరికా వచ్చారనుకోండి, అప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ 4-3 సంవత్సరాల్లో కనీసం వాళ్ళు అట్లీస్ట్ ఒక 10-15 లక్షల రూపాయలు దాచిపెట్టుకొని ఆ డబ్బు అమెరికా వస్తే వాళ్ళు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఫస్ట్ ఒకటి. రెండవది, ఆల్రెడీ 3-4 సంవత్సరాలు ఇండస్ట్రీలో పనిచేశారు కాబట్టి ఇండస్ట్రీ యొక్క వాల్యూస్, ఇండస్ట్రీ యొక్క ఎథిక్స్, ఇండస్ట్రీలో మనం ఎట్లా బిల్డ్ చేయాలి అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. ఇవన్నీ కూడా అమెరికా కావాలి. అమెరికా అనేటువంటిది ఏమవుతుంది, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీ దగ్గర స్కిల్ ఉన్నది అంటే ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మీ దగ్గర స్కిల్ లేకపోతే ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. ఇది ఒక అమెరికానే కాదు, ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా కూడా మనం ఇదే చెప్తాం మనం. సో ఇవాళ స్టూడెంట్స్ యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉన్నది అంటే, ఏదో విధంగా అమెరికా వెళ్ళిపోదాము అనేటువంటి భావన ఉంటుంది. ఈ భావన కొంచెం పోవాలి అంటే, ఇవాళ మనం చూస్తున్నాం కదండి, అక్కడెక్కడో ఒక పిల్లవాడిని కత్తిపెట్టి పొడి చేశారని, ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయిపోయిందని, ఇట్లా రకరకాల న్యూస్ మనం రోజు వింటున్నాం. మనం 99, 98, 2005 వరకు ఇలాంటి న్యూస్ విన్నామా మనం? అసలు ఇవాళ మనం ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ ఇలాంటి న్యూస్ వింటున్నప్పుడు ఏం జరుగుతోంది అనేటువంటిది ఆలోచిస్తే, ఇక్కడ దాకా ఎందుకండి, ఈ మధ్య యాక్సిడెంట్స్ ఎక్కువైపోయాయి. డ్రింక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు పట్టుకుంటున్నారు. ఎందుకు జరుగుతోంది? అమెరికా లాంటి దేశంలో రూల్స్ పాటించాలి. తాగి డ్రైవ్ చేయడం ఏంటండి, ఎంత ఘోరమైన పని. అమెరికాలో 2 తప్పులు చేస్తే వెంటనే ఇండియా వెళ్ళిపోవాలి. ఒకటి, స్కూల్ బస్ ఆగి ఉన్నప్పుడు మనం క్రాస్ చేసి వెళ్ళిపోయామంటే దట్స్ ద బిగ్గెస్ట్ క్రైమ్. రెండవది, తాగి డ్రైవ్ చేస్తూ పట్టుపడితే ఇవన్నీ తెలియదా వాళ్ళకి? ఇండియా లాగా కాదు కదా ఇక్కడ. తాగి డ్రైవ్ చేయడం ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఏం జరుగుతుందంటే, మన ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి కొన్ని 100,000 మంది జరుగుతున్నాయి కదా, మనము చేస్తున్నాం. పొర్రపాటున పట్టుపడితే మనం లైఫ్ కాదు, ఫ్యామిలీస్ అన్నీ కూడా మొత్తం స్క్రూడప్ అయిపోతాయి అన్న భావన పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చెప్పాలి. అమెరికా వచ్చేటువంటి పిల్లలకి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి. ఇవాళ స్విమ్మింగ్ పూల్లో దూకుతారండి. స్విమ్మింగ్ రానప్పుడు ఎందుకు దూకాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ క్రైటీరియా, స్విమ్మింగ్ రానప్పుడు పక్కన కూర్చోవాలి, లేకపోతే లైఫ్ జాకెట్ పెట్టుకొని చేసి దిగాలి. ఇవి 2 లేకుండా దూకటం ఎందుకు అసలు? దూకి అక్కడ చనిపోయారు అనుకోండి, మళ్ళీ గో ఫండ్ మీ అని చెప్పేసి ఒక ఫండ్ పెట్టేసేసి ఆ డబ్బులు వసూలు చేసి ఏదో చేస్తారు. ఇలాంటివన్నీ ఏంటంటే మనకి తెలుసు. ఇంకా మీరు సరే, తెలియకుండా మాత్రం లేదు, 100% లేదు. ప్రతి పేరెంట్కి వాళ్ళ పిల్లవాడు అమెరికా వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే పనులని వాళ్ళకి తెలుసు. కానీ ఏంటంటే, ఇండియాలో కన్నా అమెరికాలో కొంతవరకు బెటర్లే, ఏదో సెటిల్ అవుతాడు అనేటువంటి భావనతో వాళ్ళు పంపిస్తున్నారు. పంపించేటప్పుడైనా సరే కనీసం వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి చెప్పగలిగితే దట్ ఈస్ రియల్లీ అప్రిషియేటెడ్. ఎందుకంటే ఉద్యోగం కావాలి. అమెరికా లాంటి దేశంలో ఉద్యోగం లేకపోతే చాలా కష్టం. ఉద్యోగం కావాలి కాబట్టి టెక్నాలజీని బిల్డ్ చేసుకోవాలి. ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అంటే, ఏ స్కిల్స్ మీద డిమాండ్ ఉంటుందో ఆ స్కిల్స్ ని మనం డెవలప్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. ఎందుకంటే
చాలా మంది మీరు చెప్పినట్టుగా ఇందాక ఏమంటారు ఫ్యామిలీ పరంగా, అలాగే సోషల్ పరంగా, అలానే ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేక, నాలెడ్జ్ లేక కూడా ఇక్కడికొచ్చేసి చదువుకొని ఏదైనా చేసేసి బతికేయొచ్చు అనే ఒక ఒపీనియన్‌తో వస్తూ ఉంటారు. సో, వాళ్ళకి ఇది నిజంగా కూడా చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ అలానే కనువిందు అంటే కనువిప్పు అంటారు చూసారా అండి? ఐ ఓపెనింగ్ అని. అలాంటి ఇన్ఫర్మేషన్ మీరిచ్చారు. సో, థాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. ఈరోజు మా షోకొచ్చినందుకు, ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకున్నందుకు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం ఇంకొక మంచి టాపిక్‌తో అలానే ఎంతో మందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్‌తో మనం మళ్ళీ ముందుకొచ్చేద్దామండి. వన్స్ అగైన్ ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. సో, వ్యూయర్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ షోస్ కోసం చూస్తుండండి స్వర్ణ టాక్. Chanakya Educational Hub, where dreams take flight and become reality. Please subscribe our channel for more updates and interesting facts about quality education.